సో ఆ దేవుడు చేసిన ఫస్ట్ ఏమంటారు బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ ఇయర్లోనే మాకు మ్యారేజ్ అయింది. నాకు దేవుడికి తెలుసు కదా. అంటే ఇప్పుడు ఫెబ్లో అయిందన్నమాట. సో ఏమనుకున్నాము, చాలా హోప్తో మేము హైదరాబాద్ వచ్చాము, జాబ్ చేయాలి. సో మ్యారేజ్కి కొంచెం మాకు అప్పు ఉందన్నమాట, మేము అప్పు తీర్చుకోవాలి, కొంచెం మనీ సంపాదించుకోవాలి అని మేము చాలా ఆలోచనతో సిటీకి వచ్చాము. మ్యారేజ్ అయిన ఒక 1.5 మంత్కే, కానీ స్టిల్ ఇప్పటి వరకు మాకు జాబ్ లేదు. ఫినాన్షియల్గా మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాము. కానీ ఈ జర్నీలో గాడ్ మాకు చాలా విషయాలు నేర్పించినారు మా లైఫ్లో. అంటే నార్మల్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఒక 30 years 40 yearsలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో, ఈ మ్యారేజ్ అయిన ఈ కొన్ని మంత్స్లోనే మేము అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము. అయినా కూడా దేవుడు ఎక్కడ మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఎప్పటికప్పుడు దేవుడు మమ్మల్ని పోషిస్తూనే ఉన్నాడు, ఫుడ్ విషయంలోనే. కానీ ఇక్కడ సిటీలో ఉంటున్నాము, ఇప్పుడు రెంట్ పే చేయాలి, ప్రతిదీ మనీతోనే డిపెండ్ అయి ఉంటుంది కదా. కానీ ఎక్కడ కూడా దేవుడు మాకు ఏం తక్కువ చేయలేదు. ఇంకేంటి అంటే ఈ ఇయర్ అంతా దేవుడు మమ్మల్ని ఏ అపాయం రాకుండా చాలా జర్నీస్ చేయడమే. డేవిడే కానీ ఆ సిచ్యువేషన్స్ని బట్టి బయటకు వెళ్తూ ఉంటాం, కానీ ఎక్కడ మేము ఇయర్లో సిక్ అవ్వలేదు దేవుని దయని బట్టి. ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళి కొంచెం మనీ ఇచ్చి ఏదో ఒకటి ఇబ్బంది, చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ల్యాక్స్లో సర్జరీస్ మనీ ఇచ్చి సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు ఉంటుంటారు కదా. కానీ ఫినాన్షియల్గా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెల్త్ విషయంలోనే కానీ ఏ లోటు లేకుండా చూసుకున్నారు అన్ని విషయాల్లో. ఈ సంవత్సరంలో 2024 అనేది ఇన్ని నా చిన్నప్పటి నుంచి నేను అంటే ఇట్లాంటివి సిచ్యువేషన్స్ ఫేస్ చేయలేదు. కానీ దేవుడు అంటే కొన్ని లెసన్స్ నేర్పించడానికి ఇవి మా లైఫ్లోకి ఎల్లో చేసినారు అని చెప్పేసి అనిపించింది. దేవునికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అనిపిస్తుందంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మమ్మల్ని అయితే దేవుడు విడిచిపెట్టలేదు. డే టు డే ఇంకా దేవుడు ఇంకా మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నారు. గాడ్పై ఎట్లా డిపెండ్ అవ్వాలి, ఇంకా మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని దేవుడు మాకు నేర్పిస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. చర్చ్లో మీరు కూడా అంకులే కానీ మ్యామ్ అందరూ అక్క వాళ్ళు మీరు మా కోసం ప్రేయర్ చేస్తున్నందుకు వందనాలు. ఇంకా మా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అంటే దేవుడు ఒక విల్తోనే మాకు మ్యారేజ్ చేసినారు కదా, అది ఫుల్ఫిల్ అవ్వాలి, అందుకు మేము ఒబే అవ్వాలి అని. కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఆ విషయంలో కూడా దేవుడు మాకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి ప్రార్థన చేయండి. మాకు హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.